ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఎస్, మీ అందరికీ చెప్పి అరియానాని కలవబోతున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ హర్ సంథింగ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పాను కదా. అండ్ ఎస్, నేను ఇప్పుడు అరియానా వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను. తనకి ఇవ్వడానికి గిఫ్ట్ కూడా విజయవాడ నుంచి కొనుక్కొచ్చాను. సో అరియానా గురించి చెప్పాలంటే షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ విత్ అ గోల్డెన్ హార్ట్ అండ్ ఆల్సో ఈక్వలీ బ్రెయిన్ఫుల్. సో అంత బ్యూటిఫుల్ పర్సన్ని కలవబోతున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు కాబట్టి గిఫ్ట్తో పాటు మీరు అడిగిన బోల్డ్ అండ్ క్వశ్చన్స్ కూడా పట్టుకొని వచ్చేసాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ నాక్ హర్ హౌస్. హలో, వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి గారు. మాస్క్ పెట్టుకొని వచ్చాము అండ్ శానిటైజ్ చేసుకొని వచ్చాము. సో హాయిగా లోపలికి వచ్చేసాం. వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ఎస్, వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. ఏం కావాలి అరియానా ఫ్రమ్ విజయవాడ, మీరు ఏం తింటారు అని అడిగితే తను ఏం చెప్పిందంటే నాన్ వెజ్ ఏదైనా పర్వాలేదు అండ్ నేను చాలా పెద్ద ఫుడ్డీ అండి, సో స్నాక్ ఐటమ్స్ మస్తు తింటాను అని అనేది. సో మా విజయవాడ స్పెషల్ అరియానా ఆల్ ది ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. నాన్ వెజ్ కోసం చికెన్, మీరు నా కోసం తెచ్చారా? చికెన్ థ్యాంక్ యూ దీప్తి గారు. ఐ డోంట్ నో దిస్. చక్రాలు. థ్యాంక్ యూ అండి. చాలా 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 బాగుంటాయి అవి. ఐల్ ట్రై. చెక్కలు. థ్యాంక్స్. ఎనీవేస్, నేను దీప్తి గారు చికెన్ అండ్ నాన్ వెజ్ తినరు తను, బట్ బ్రింగింగ్ ఫర్ మీ ఐ ఫీల్ సో గుడ్. థ్యాంక్ యూ అండి. సరే, ఇదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో చూసాను మిమ్మల్ని, మీరు ఒక టాయ్ తో చాలా అసోసియేట్. చింటూ అది లేదు, సోయల్ గా ఇంట్లో ఉంది. అరే సోయల్ గా ఎప్పుడు పంపిస్తారా ఇంటికి? అక్కడే పెట్టుకున్నావు. ఇంకా చింటూ రాలేదా? మొన్న తీసుకెళ్ళాడు, ఇంకా అది అక్కడే ఉంది. లేకపోతే ఇక్కడ ఎప్పుడు చింటూని ఇక్కడే పెడతాను నేను. నైస్. ఆ చింటూ గాడి వేర్ అబౌట్స్ గురించి, మీ గురించి నేను ఏం క్వశ్చన్స్ అడగాలి, అరియానాతో ఏం మాట్లాడాలి అన్నప్పుడు సగం క్వశ్చన్స్ చింటూ మామని చూపించమని అరియానాకి చెప్పు. మా చింటూ సోహెల్ అన్ని ఇచ్చేసాడా? ఏంటది, ఎందుకు తీసుకెళ్ళాడు అసలు సోహెల్? క్యాజువల్ ఇంటికి వచ్చినప్పుడు వాడు ఇంకా వెళ్తూ మెల్లగా తీసుకొని వెళ్ళాడు. సరే ఇంకా అప్పుడప్పుడు సోహెల్ దగ్గర ఉండాలి అని చెప్పి నేను పంపించాను. అప్పుడప్పుడు సోహెల్ దగ్గర ఉండాలి. ఎనీవేస్, చింటూ గాడి కంపెనీ అని అనుకోండి. ఓ వావ్, థ్యాంక్ యూ అండి. అంత మంచిగా చెప్పగల. థ్యాంక్ యూ. ఇది ఒరిజినాలిటీ. రీసెంట్గా అదిగోండి హారిక అది గిఫ్ట్ ఇచ్చింది. జస్ట్ 2 days బ్యాక్ ఇంటికి వచ్చింది. మొన్న దాని కూడా ఓ వావ్, థ్యాంక్ యూ అండి. ఓ హీస్ సో క్యూట్. ఐ లైక్ ఇట్ అండి. హీస్ బన్నీ. నా కార్లో బన్నీ ఉంది ఆల్రెడీ, ఇది కూడా బన్నీ. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండు. Hi Bunny. Hello, nice name na? You like that? Yes, of course. చాలా మాట్లాడాలనుకొని వచ్చాను మీతో, బట్ టు స్టార్ట్ విత్ ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్, బికాజ్ ఐ ఆల్సో వాంటెడ్, నేను కూడా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఓకే, అసలు బోల్డ్ అంటే ఏంటి అరియానా, నీ ఒపీనియన్ లో? బీయింగ్ యువర్ సెల్ఫ్ దీప్తి గారు. అసలు అరియానా బోల్డ్ అన్న క్యాప్షన్ ఎందుకు వచ్చింది? బిగ్ బాస్ కి మీరు వెళ్ళేటప్పుడు ఆ ప్రోమోలో అలా ఇచ్చారు బోల్డ్ అని. అప్పటి నుంచి బోల్డా, లేకపోతే అరియానా జెన్యున్ గానే బోల్డా? ఐ డోంట్ నో. ముఖేష్ గారు ఏంటది? సో అలా బోల్డ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా చెప్పదగ్గట్టు ఉండాలి. ఇప్పుడు 10 మంది ఒకటంటే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అందరితో పాటు అనకుండా లేదంటే నాకు ఇలా అనిపిస్తుందని చెప్పడం, అంతే. దట్ ఈస్ బోల్డ్. సో దానికి ముందు ఆర్జీవి గారు ఇంటర్వ్యూ చేశారు కదా అప్పట్లో, సమ్వేర్ దానికి టైటిల్ బోల్డ్ అని క్యాప్షన్ పెట్టేశారు, బోల్డ్ ఇంటర్వ్యూ అని. సో అలా నేను బోల్డ్ అని ఇంకా అలా డిజైన్ చేశాను. సెకండ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవి గారు కూడా సేమ్ ఇదే బోల్డ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడితే మీకు ఏమనిపించిందండి? అంటే నేను చూసాను యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ. సో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అని మీరు అన్నారు, ఆర్జీవి గారికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అని మీరు అన్నారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ ఆర్ఎల్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కానీ కామెంట్స్ చూస్తే కానీ వాట్ ఈస్ యువర్ జెన్యూన్ ఇంప్రెషన్? నేను ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక కామెంట్స్ చూడలేదు. నేను బేసిక్గా కూడా ఇన్స్టాలో కూడా చూడను సంహౌ, బట్ నాకు ఆర్జీవి గారు కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పంపించారు. స్టిల్ ఐ హ్యావ్ ద స్క్రీన్ షాట్స్ విత్ మీ. అవన్నీ చూసిన తర్వాత దెన్ ఐ ఆస్క్డ్ పర్సన్స్ ఇన్ ద హౌస్ హౌ ఇస్ దిస్ ఇంటర్వ్యూ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో ఐ హ్యావ్ లైక్ దెన్ దే వర్ లైక్ నో 75 to 80% ఆఫ్ ద పాజిటివ్ కమెంట్స్ అని అన్నారు. నాకు దానికి ముందు భయం ఉండే, ఎక్కడో జనాలు ఇది యాక్సెప్ట్ చేయరేమో, ఇది మరీ ఇలా అయిపోయిందేమో అని అనుకుంటారేమో అని. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ 70 to 80% ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద 20%. ఇంకా లీస్ట్ బాదర్డ్ మెజారిటీ ఉందని చెప్పి
అండ్ ఐ లవ్ యూ ఆల్. మీన్స్ ఎలాట్ ఇది నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు, బట్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. యూ గేవ్ మీ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. ఇందులో ఏదైనా తప్పులుంటే మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇదే ఇంటర్వ్యూ వేరే వాళ్ళు చేస్తుంటే వేరేలా ఉండేది ఆర్యానా. ఐ డోంట్ నో నువ్వు ఆ థిన్ లైన్ ఎట్లా క్రాస్ చేసినావు. ఇది చెప్పుకోవాలని కాదు కానీ రియల్లీ ద ఇంటర్వ్యూ యాజ్ లైక్ పాజిటివ్ కామెంట్సే కదా, ఆ లైన్ ఎలా క్రాస్ చేసావు నువ్వు అని అంటున్నారు. బికాస్ ఆఫ్ యూ గైజ్ ఓన్లీ. మన కెరియర్లో మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, నేను ఎక్కడ వెళ్ళినా మన సర్కిల్లో మన యాంకర్స్ వాళ్ళందరూ వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. సో అందరికీ థ్యాంక్స్ అండ్ మీకు కూడా థ్యాంక్స్. స్టడీస్ వాజ్ లైక్ ఓకే, నాలెడ్జ్ కోసం ఓకే, కానీ మార్క్స్ కోసం రిపోర్ట్స్ కోసం అనేది నిజంగా నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదనమాట. నాకు నాలెడ్జ్ ఉంటే చాలా అన్నట్టు ఉండేది నా మైండ్ సెట్. బట్ మీరు వాళ్ళందరూ అలా ఉండకండి, డిగ్రీలు చాలా అవసరం. నా అదృష్టం బాగుండే నేను సెటిల్ అయ్యాను. ఓకే, నేను యాక్చువల్లీ ఎవరు నమ్మరు, నేను క్లాసికల్ డ్యాన్స్ అని చిన్న ఉన్నప్పుడు కంప్లీట్గా కోర్స్ అవ్వలేదు, బట్ ఐ వాజ్ గుడ్ ప్రాపర్ క్లాసికల్ డాన్సర్. ఒక షోలో పార్టిసిపేట్ చేశాను నేను నా ఫ్రెండ్. లిటరలీ ఆ రోజు ఏం పార్టిసిపేట్ చేయలేదు నేను. నాకు అర్థమైపోయింది మేము ఓడిపోయినామని చెప్పి. మా మమ్మీ ఇంట్లో ప్రేయర్ చేస్తుంది దేవుడికి, నా కూతురు ఈ డిస్ట్రిక్ట్ దాంట్లో రావాలి రావాలి అని చెప్పి. సరే ఎలాగో ఓడిపోయామని చెప్పి ఇలా కూర్చుంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను నేను. సో యా, థ్యాంక్స్ టు మై మామ్. ఆ రోజు షీ వాజ్ సో జెన్యూన్. పోయేటప్పుడు కూడా మా అమ్మ ఎందుకు ఆ దేవుని మొక్కుతుంది, ఎట్లా ఓడిపోయినా అనుకున్నాను నేను. బట్ నేను 2 times క్లాసికల్ డాన్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండి, అప్పట్లో రంగారెడ్డిలో. ఎంత మందికి తెలుసు, చూడాలి ఇలాంటి ఆణిముత్యాలైన వార్తలు తెలుస్తూ ఉంటాయి మనకి. ఏ మమ్మీ అంటే గుర్తొచ్చింది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మామ్ రియాక్షన్ ఏంటి? మమ్మీ ఎప్పుడు బ్లాంక్ అండి, సెటిల్డ్గా ఉంటారు మా ఇంట్లో. ఏదన్నా సరే ఓ అవునా అన్నట్టే ఉంటారు, కానీ ఏది ఎక్కువ మేము అనలైజ్ చేయమన్నమాట. మై మామ్ విల్ బీ హ్యాపీ, మై పెద్దమ్మ విల్ బీ హ్యాపీ, మై జేజీ విల్ బీ హ్యాపీ. అండ్ మై మామ్ వాజ్ లైక్ కొన్ని thumbnails అవి చూసి మాత్రం షీ ఫెల్ట్ బ్యాడ్. ఇంటర్వ్యూకి కాదు కానీ వాళ్ళు ఇలా అలా అని కొన్ని రాంగ్ thumbnails రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తారు కదా, ఒక్క విషయంలో షీ ఫెల్ట్ బ్యాడ్. అండ్ ఐఎమ్ సో సారీ మమ్మీ ఇఫ్ యూ ఫీల్ లైక్. సారీ, కాల్ కూడా చెప్పలేదు, బట్ సారీ మమ్మీ, నువ్వు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. కమింగ్ టు ది మోస్ట్ యూత్ఫుల్ క్వశ్చన్ అనమాట, అందరూ అడిగారు. థ్యాంక్ యూ. ఏంటి మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఫ్యాన్స్ లో ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుంటారా? అక్క అరియానా బాయ్ ఫ్రెండ్ అని అడగండి. అసలు ఎన్ని క్వశ్చన్స్ తెలుసా. ఇప్పుడు మీరు ఎవరి పేరైనా చెప్తే మీ ఫ్యాన్స్ లో చాలా మందికి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. అయ్యో, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్స్ యాజ్ ఫ్రెండ్స్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ యాజ్ ఆఫ్ నో రిలేషన్షిప్ స్టేటస్ ఈ మాట వస్తేనే తడబడుతున్నాను నేను. సో ఐ డోంట్ నో అండి, మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ I may get married. I'm planning actually. So as of now అయితే I'm just focusing on work, and to be very frank I'm busy in money making అండి. నాకు ఇల్లు కావాలి, సో నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు ఆ డ్రీమ్ అది, నేను కట్టుకోవాలి ఇల్లు అని. సో ఐమ్ ఫోకసింగ్ ఆన్ దట్. ఇంతకీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ పెళ్ళి అన్నారు, కానీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదో చెప్పాలా? No, as of now things are going so normal అండి. No boyfriends and all, but I have well wishers around me. That is the for sure. బిగ్ బాస్ అయిన తర్వాత హౌస్ లైఫ్? బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఈజ్ రియలీ గుడ్ అండి. వేరెవర్ ఐ గో ఆర్యానా అంటారు. ఇది నేను ఇంకో 10 సంవత్సరాలు కష్టపడితే వచ్చే గుర్తింపు అదృష్టానికి నాకు 4 yearsలోనే వచ్చేసింది. సో దట్ గుర్తింపు ఇస్ రియలీ గుడ్. నేను రీసెంట్గా ఒక ఊరు వెళ్ళా, పల్లెటూరు పని మీద. ఎవ్రీవన్ లైక్ ఆర్యానా అని చెప్పి వెనకకు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఐ ఫెల్ట్ సో గుడ్. ఓ నేను ఇంత సంపాదించుకున్నానా అని చెప్పి నాకు అప్పుడు తెలిసింది. సో ఇంకా ఏంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అదే ఆన్ బోర్డ్ అన్నారా? ఇంకా ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి ప్రాసెస్లో. ఇంకా కొన్ని రోజుల్లో చెప్తాను. అచ్చా, ఇప్పుడు రివీల్ చేయకూడదు. ఓకే, సో ప్రాజెక్ట్స్ విషయం నేను అడిగేశాను, నన్ను ఏమనుకోవద్దు. మీరు అడగమన్నారు, అడిగాను. తనే కొన్ని రోజులు అయిన తర్వాత రివీల్ చేస్తాను. పక్కా నా ఇన్స్టాలో పెడతానండి. హోప్ఫుల్లీ నాకు ఇంకా ప్రాజెక్ట్స్ రావాలని కూడా కోరుకోండి. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా తదాస్తు. యాక్చువల్లీ సోహెల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్స్లో ఒక 100 మంది అడుగుంటారు కనీసం. సోహెల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? టామ్ అండ్ జెర్రీలా ఉండే అరియానా అండ్ సోహెల్ ఇప్పుడు ఎలా ఉంటున్నారు? హౌస్లో అయితే నువ్వా అనేటట్టు ఉండేవాళ్ళం, ఇప్పుడైతే హాయిరా అని మాట్లాడుకుంటున్నాం. ఎంత క్లోజ్ మీకు? సోహెల్ క్లోజా, అవినాష్ క్లోజా, హారిక క్లోజా? హూ ఈజ్ యువర్ మోస్ట్ డియరెస్ట్ బడ్డీ అంటే ఎవరు చెప్తారు? మెహబూబ్ అయితే రేపు కలుద్దాం ఎల్లుండి కలుద్దాం అని చెప్పి రానే రాడు. ఎక్కడున్నావు స్వామి, ఏం చేస్తున్నావు? మొత్తం గ్యాంగ్ నుండి క్వశ్చన్ ఇది. సో ఎంతమంది మీ గ్యాంగ్ లో? పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యేది నేను, హారిక, సోహెల్, చైతు.
వీఆర్ లిటరలీ లైక్ వీ హ్యాంగ్ అవుట్ లైక్ ఎనీథింగ్. ఇదే సోఫా మీద అలా పడుకుంటాం అందరం, ఫ్యామిలీ చూసినట్టు సినిమా చూస్తాం ఈ టీవీలో, లేదా బాల్కనీ వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ ఆ బాల్కనీలో కూర్చుంటాం. వి స్పెండ్ లైక్ టైం చాలా బాగా స్పెండ్ చేస్తాం. బాల్కనీ అంటే గుర్తొచ్చింది, చాలా మంది నేను సోహెల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్చువల్లీ ఇంటికి వచ్చి చేసేది నేను అదే అనమాట, సరదాగా ఇల్లంతా చూస్తూ చూపిస్తూ అలాగా. కానీ అరియానా రిక్వెస్ట్ చేసింది తన యూట్యూబ్ ఛానల్లో తనే చూపిస్తుందని, కాబట్టి నేను చూపించాను. థ్యాంక్ యూ. అదే కదా చెప్పావు. చెల్లకుట్టియా అని ఒక ఆల్బమ్ మ్యూజిక్ డైరెక్టర్ అంట, ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారట, సోహెల్కి అరియానాకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక వెబ్ సిరీస్ ఒక సాంగ్ చేస్తాము కవర్ సాంగ్ అని. ఇఫ్ దట్ ఈస్ ట్రూ మీ ఫ్యాన్స్ మీకు చెప్పమన్నారు, ప్లీజ్ మీరు అప్రోచ్ అవ్వండి. ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారంట, సోహెల్ అండ్ అరియానాకి ఇంట్రెస్ట్ ఉంటే నేను చేస్తాను అని. ఆయన ఇన్స్టా లింక్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇంటర్వ్యూ అవ్వగానే నేను వెతుకుతా, ఆయన పేరు నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇఫ్ యూ రియలీ మెన్షన్ అవర్ నేమ్ ఫీల్ సో గుడ్, థ్యాంక్ యూ అండి. కానీ ఒక అవకాశం వస్తే బాగుంటుంది ఎప్పుడైనా ఫ్యాన్స్ అందరినీ కలిసేది. ఆ వెళితే ఉంది చాలా. నాకు ఇంకా నా ఫ్యాన్ పేజెస్ ఏవో ప్రాపర్గా తెలియదు, నాకు పిఆర్ లేడు బిగ్ బాస్కి ముందు. బిగ్ బాస్కి తర్వాత కూడా జస్ట్ ఒక ఆనంద్ గారు అవన్నీ చూసుకుంటున్నారు, థ్యాంక్ యూ. బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్. నాకు కుదిరితే ఒక్కసారి నా ఫ్యాన్స్ అందరికీ కలిసి ఒక పెద్ద పొలంలో భోజనాలు పెట్టించాలని. అంటే దర్ ఆర్ సమ్ జెన్యున్ ఫ్యాన్ పేజెస్ దీప్తి గారు. సో ఐ టోల్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కొద్దిగా చూడు అని చెప్పి, ఒక 1 monthలో ఐ మే డూ దట్. ఈ కోవిడ్ అంతా అయిపోతే బంతి భోజనాలు అంటారు కదా, నాకు అలా ఒకటి ప్లాన్ చేయాలని ఉంది. ప్లీజ్ రెడీగా ఉండండి. నేను మీ దగ్గర నాకు కాంటాక్ట్ సోర్స్ తెలియక అవ్వట్లేదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ ప్లానింగ్ అండి. ఇందాక బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే టాపిక్ అలా డైవర్ట్ అయిపోయింది, ఎక్కువ వెళ్ళిపోయాము. ఇప్పుడు అరియానా బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే అరియానాకి ఎలాంటి క్వాలిటీస్ ఇష్టం? ఒక అబ్బాయిలో ఏం చూస్తుంది అరియానా? నెలకు ఇంత శాలరీ రావాలి కొద్దిగా. ఇంత అంటే ఎంత? ఒక నెల జీతంతో హ్యాపీగా బతికేంత నిజంగా శాలరీ రావాలి. మంచి జాబ్ చేయాలి, ఎక్కువ హైపర్ ఉండకూడదు, కొద్దిగా హోమ్లీగా ఉండాలి. నాకు హోమ్లీ బాయ్స్ అంటే కొద్దిగా నచ్చుతుంది. నేను బాగా హైపర్, బాగా అల్లరు. నేను ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదో గుంపులోకి వెళ్ళినప్పుడు మొత్తం రచ్చ చేసి అది ఆ అల్లరంతటికి కారణం అరియానానే అని మిమ్మల్ని కానర్ చేసిన ఈవెంట్ ఏమైనా ఉందా? ఉంటాయి, నేను బాగా అల్లరిగానే ఉంటా, బట్ పర్టికులర్గా దొరకను. మళ్ళీ నేను అల్లరి చేసి సైలెంట్గా ఉంటాను, సైలెంట్ కిల్లర్ లాగా అన్నమాట. సరే, అసలు అరియానా ఏం తింటుంది? అసలు లావే అవ్వదు ఎప్పుడు. అది అదృష్టం యాక్చువల్లీ. బట్ నేను బాగా తింటానండి. ఐ ఈట్ రైస్ కంపల్సరీ. నాకు నైట్ టైం రైస్ ఉండాలి. నైట్ రైస్ లేకపోతే చచ్చిపోతాను నేను, మెంటల్. మార్నింగ్ బ్లాక్ కాఫీ యాక్చువల్లీ. బ్లాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వితౌట్ మిల్క్. నో విత్ షుగర్. బ్లాక్ కాఫీ కొద్దిగా అదొకటి. అండ్ ఈ మధ్య నేను ఫుడ్ తెప్పించుకుంటున్నా, సో నాకు ఫుడ్ టైంకి వస్తూ ఉంటుంది. బాగా తింటాను నేను యాక్చువల్లీ. ఇంతకు కూడా మీరు వస్తే జ్యూసెస్ అని చెప్పే కదా, సో అట్లా పర్టికులర్గా ఏముండదు. బట్ ఫ్లోతో మాత్రం ఆకలిస్తే తినేయడమే. అసలు ఎందుకు లావా మరి మీరు అంత పర్ఫెక్ట్ గా ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? ఐ డోంట్ నో, నేనేం మెయింటైన్ చేయట్లేదు, అదృష్టం యాక్చువల్లీ. లవ్లీ. అయితే ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే ఒక ఇద్దరు గురించి చెప్పాలంటే ఎవరు వాళ్ళు? ఒకటి నేను, 2 నాకు ఆ సమయానికి తగ్గ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు. నేను ఇంటర్ వరకు, నా జాబ్కి ముందు వరకు నా పిల్లలు మమ్మీ చాలా కష్టపడి మా ఇద్దరిని చూసుకునేది, నన్ను మా చెల్లిని. జాబ్ చేసేది, ఇంటికి వచ్చేది, నా 2 పిల్లలు నా 2 కళ్ళలాగా అనేది, నీకు ఆకాశం కావాలంటే ఆకాశం కూడా తెచ్చిస్తా అనేది ఆ ఏజ్లో. ఆ తర్వాత మా మమ్మీ ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, ఆటోమేటిక్గా రూమ్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళతో పాటు అక్కడ కూర్చోవద్దు. ఎవరైనా పెద్ద అంకుల్స్ ఉంటారు అనుకోండి, సారీ తాతయ్యలు, సో పెద్ద అంకుల్ అప్పట్లో ఎవరైనా వచ్చి ఇట్లా చేతులు వేసినా ఏం వేసినా మా మమ్మీ నేర్పించింది అది. ఐఎమ్ సో గ్లాడ్. మళ్ళీ చేసినా మెల్లగా అలా చేయి తీసేసి లోపలికి వెళ్ళిపోవాలి, కూర్చోకూడదు, ఏదంటే పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఆ ఎథిక్స్ నాకు ఇప్పుడు చాలా యూజ్ అవుతాయి దీప్తి గారు, నిజం ఇది. మీరు కూడా ఈ చాట్ చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ హ్యాట్స్ ఆఫ్. సో బేసిక్గా ఫ్యాన్స్ పంపించిన క్వశ్చన్స్ అన్ని అడిగేసాను, మాక్సిమం కవర్ చేశాను. ఇప్పుడు ఇంకొక సెగ్మెంట్లోకి వెళ్దాం, దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ అరియానాస్ ఫోన్ చూసిన తర్వాత లాస్ట్ థింగ్స్ ఇన్ అరియానాస్ ఫోన్ ఏంటో చూద్దాం. ఓకే, వితౌట్ కటింగ్ దిస్, నాకు కూడా ఒకటి ఉంది దీప్తి గారు. యాక్చువల్లీ అక్కడ బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ ఉన్నది, ఒకసారి కూడా వెనక చేయకండి అది ఇలానే పెట్టండి ఇంటర్వ్యూలో. బ్యాక్ సైడ్ ఒక చిన్న బ్యాగ్, ఇది స్పెషల్లీ మీకోసం నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఐ ప్లాన్డ్ ఇట్ యాక్చువల్లీ, సో హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. ఇది మీకు కనిపించకుండా బాగా మేనేజ్ చేస్తూ అక్కడ పెట్టాను నేను అప్పటి నుండి. ఇందాకటి నుంచి తెలుసా, ఈ కవర్ లో ఇలా పెట్టుకొని నాకు చూపించకుండా అటు ఇటు తిరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చింది కూడా. బేసిక్ గా మీరు ఫేర్ ఉంటారు కదా, సో కలర్ బాగుంటుందని అనిపించింది నాకు. నాకు దాని ఏమంటారు, ఇచ్చిన మనిషిని బట్టి ఎంత ప్రేమగా ఇచ్చినారు. ఐ కెన్ ఫీల్ దట్. సో డెఫినెట్లీ నచ్చింది. థ్యాంక్ యూ. ఇది కట్టుకున్నప్పుడు ఒక ఫోటో పెట్టండి నాకు ప్లీజ్. ఐ వాంట్ టు సీ యు ఇన్ దిస్ సారీ. నేను ఇదే పనిలో ఉంటాను. నెక్స్ట్ నా వీడియోకి నేను ఇదే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. somehow I managed a real expressions కావాలి అని చెప్పి I was like holding it. I really love this. Thank you so much. Welcome. Thank you so much Ariana. థ్యాంక్స్. అంటే నాకేంటో ఏదో తెలియని ఆనందంగా ఉంది నీ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది అని అంటే. సరే, కమింగ్ టు మై సెకండ్ సెగ్మెంట్, వాట్ ఈస్ అన్ అరియానాస్ ఫోన్? ఓ గాడ్. ఏముంది చెప్పవా అసలు? ఓకే, మీరు అడగండి క్వశ్చన్స్ ని బట్టి నేను చెప్తాను. ఒక స్కెచ్ చేసేయాలి, ఒక స్కాన్ చేసేయాలి. దిస్ ఇస్ మై మొబైల్. సో ఇది అరియానా మొబైల్. యా. ఏముంది మొబైల్ అంటే ఏం మోడల్ ఇది? 12 Pro Max. సో అరియానా వాడేది యాపిల్ 12 Pro Max. గాడ్, నా ఫోన్ గురించి ఎవరికి చెప్పను తెలుసా, నా సీక్రెట్లు అన్ని దాంట్లోనే ఉంటాయి. ఏం సీక్రెట్లు ఉన్నాయి చెప్పు. అంటే బేసిక్ సీక్రెట్స్, మీరు అడగండి, నేను 1 by 1 చెప్తాను. అంటే నేను మర్చిపోవచ్చుగా సీక్రెట్, లేదంటే నాకు తెలియకపోవచ్చు. ఓకే, I don't know, but I'll just show you this my wallpaper. This is my really favorite wallpaper. What is that? It is written that one day my car will be more expensive than their yearly income. వాళ్ళ ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఇయర్లీ ఇన్కమ్ కన్నా నా కార్ ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అని. అంటే నాకు అంత ప్యాషనేట్గా ఉండి అంత సంపాదించి అంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి. నాట్ అబౌట్ మనీ మనీ మనీ, బట్ ఐ వాంట్ టు బీ దట్ ప్యాషనేట్ గర్ల్. ఇది చూసినప్పుడల్లా ఐ వాంట్ టు బీ సమ్వేర్ అని అనిపిస్తుంది. సో ఇది అరియానా వాల్ పేపర్ అనమాట. అరియానా, మీ వాట్సాప్ డిపి ఏంటి? సో లాస్ట్ ఫోటో ఏంటి అరియానా తీసింది సెల్లో? ఎక్కడ ఇది? ఫ్రాస్ట్ అనే ఒక ప్లేస్ ఉంది. ఐ వెంట్ దేర్. సో దట్స్ a chill out place. Right. So last thing you googled on your phone? Oh god, what did I do? Actual గా nothing I did అండి. Swear I did nothing. అంటే అరియానా ఏది గూగుల్ చేయదు అంతేగా? Most of the times, but yeah, నేను కూడా షాక్. ఏం చేయలేదా? నిజం nothing I did. So last text message is from? ఇదేదో టీఎం బర్త్డే అంట. యువర్ కూపన్ ఇస్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అంట. ప్లీజ్ నోట్ సబ్స్క్రిప్షన్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ యాజ్ పర్ మార్కెట్. డోంట్ ఫర్గెట్ టు హ్యాంగ్. ఓ ఇది బిగ్ బాస్కెట్ పాల ప్యాకెట్. పాల ప్యాకెట్ కూడా బిగ్ బాస్కెట్ నుంచి వస్తుంది. 4 days ఫ్రీగా వస్తుందని అన్నాడు. సో సరే అని చెప్పి సబ్స్క్రిప్షన్ ఓకే చేసిన. లాస్ట్ వాయిస్ మెసేజ్ ఎవరికి పంపారు, ఎప్పుడు పంపారు, ఎందుకు పంపారు మాకు చూపించారు. అమ్మో, నాకు చాటింగ్ అంటే బతుకో. నేను వాయిస్ ఇట్లా అరే ఎక్కడున్నారా ఇట్లా మాట్లాడుతుంటా నేను. అయ్యో దీప్తి గారు, అయ్యో అరియానా ఏంటి ఇలా బుక్ అయ్యో. ఒక్క నిమిషం, చేతులు వణుకుతున్నాయి. అయ్యో దిస్ ఇస్ ఫర్ సోహెల్ అండి. సోహెల్, అరే నీకేంద్రా? సోహెల్గా ఇన్స్టాగ్రామ్లో 3 minutes బ్యాక్ స్టోరీ షేర్ చేసినావు. దానికి 5 minutes బ్యాక్ నేను కాల్ చేసినా, నాకు కాల్ ఎత్తలేవు. మళ్ళీ ఇప్పుడు స్టోరీ చేసి కాల్ చేస్తే మళ్ళీ కాల్ ఎత్తలేవు. ఏంద్రా ఇది? ఏదో నిద్ర మత్తులా. సోహెల్ తెలుగు పెట్టిన లాస్ట్ వాయిస్ మెసేజ్ అన్నమాట అది. లాస్ట్ సెల్ఫీ ఇన్ యువర్ ఫోన్? లాస్ట్ సెల్ఫీ ఇట్ వాజ్ లాస్ట్ ఈవినింగ్ ఓన్లీ విత్ మై ఫ్రెండ్ దీపా అని. వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే ఇట్లా సెల్ఫీ లాగా దిగా. వాట్సాప్ టెక్స్ట్ నేను టెక్స్ట్ చేసాను. అమ్మా అన్నీ పరువు పోయాయి దేవుడా. ఓకే లెట్ మీ. ఇంతాక నేను ఒకరికి నెంబర్ పంపించా ఒక పరుకు మీద. అది కాకుండా టెక్స్ట్ నా ఫ్రెండ్కి డిష్ చేయమని చెప్పి నేను ఒకటి పంపించా. డిష్ మళ్ళీ మీరు బాధపడతారు. మటన్ డిష్ ఒకటి ట్రై చేద్దాంరా మన ఇంట్లో అని చెప్పి వాడికి రెసిపీ పంపించాను. ఎవరు? పృథ్వీ అని ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్. సో ఆయన చేసి మనకు పంపిస్తారా? నేను అంటే మా ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేద్దాంరా అని చెప్పి. పృథ్వీ గారు, మిమ్మల్ని మిస్ అయ్యామండి. మీరు ఎక్కడున్నా సరే ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని అప్పుడు అరేంజ్ నేర్పించండి ప్లీజ్. అండ్ మీరు లాస్ట్ డైల్ ఎవరికి చేశారు? లాస్ట్ డైల్ మీ మేనేజర్ కి చేశారు. నేను ఇక్కడే జస్ట్ బిఫోర్. కాబట్టి అది ఆన్సర్ నాకే తెలుసు. మీరు ఎక్కువ ఏ గేమ్ ఆడతారు?
లాస్ట్ గేమ్ మీరు డౌన్లోడ్ చేసుకుని అసలు మొబైల్స్ లో గేమ్స్ తక్కువ ఆడతా, హెడేక్ వస్తుంది నాకు. ఏమేమి యాప్స్ డౌన్లోడ్ చేశారు మీ మొబైల్లో? అక్కడ ఏమేమి ఉన్నాయి. దిస్ ఇస్ క్లబ్ హౌస్ ఐ హ్యావ్ అండ్ బిగ్ బాస్కెట్, గర్ల్స్ లేడీస్ స్టేయింగ్ ఎట్ హోమ్, సో గ్రాసరీస్ చూసుకోవాలి. బిగ్ బాస్కెట్, లూడో కింగ్, పబ్జీ ఆడట్లేదు. డైలీ హంట్ అప్పుడప్పుడు న్యూస్ చదువుతూ ఉంటాను నేను. న్యూస్ చదువుతారా మీరు? జస్ట్ అప్డేట్స్ కోసం. ఫ్లిప్కార్ట్ బాగా షాపింగ్ చేస్తాను నేను ఫ్లిప్కార్ట్లో. అండ్ ట్విట్టర్ అప్పుడప్పుడు వాడతా. వింక్ ఎక్కువ మ్యూజిక్ వింటా వింక్లో. అంతేనండి, ఇంకేముంది, చాలా బోరింగ్ ఉంది నా ఫోన్. యా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫోన్పే, పేటిఎం పాస్వర్డ్ కూడా తెలియదు నాకైతే. ఇంకా 5,000 సంథింగ్ 31 టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి. చెక్ చేయలేదు, భయం వేస్తుంది నాకు, స్కూల్ చదివినట్టు ఉంటుంది మళ్ళీ. అండ్ 562 వాట్సాప్ మెసేజెస్ కూడా ఉన్నాయి ఇంకా చదవాల్సినవి. అసలు మొబైల్లో ఏం చేస్తావు అరియానా? అయ్యో, నేను మొబైల్ నిజంగా చెప్తున్నా సరిగ్గా వాడడం రాదు. ఎర్ర బటన్, పచ్చ బటన్, గూగుల్ పే, ఫోన్ పే, నిజం. ఇది ఇట్లా ఏదో కొనాలంటే కొన్నాను కానీ నిజంగా నాకు కంప్లీట్గా యూజ్ చేయడం రాదు. నాకు స్నాప్చాట్ కూడా వాడడం రాదు, డౌన్లోడ్ చేసి పెట్టిన వాడాలి దాన్ని. ఎర్ర బటన్, పచ్చ బటన్. నిజం చెప్పి గారు, వాట్సాప్ వరకు. సరే, లాస్ట్ యూట్యూబ్లో మీరు వాచ్ చేసిన వీడియో ఏంటి? Oh my god, you are pulling my leg. హిస్టరీలో ఉంటే తెలిసిపోతుంది. Actually, I know. తను చూపిస్తే చూద్దాము, హిస్టరీ కూడా చెక్ చేద్దాం. నీదే దీప్తి సోహెల్ ఇంటర్వ్యూ సగం చూసిన రాకముందు. నేను తెలుసా మనసులో అనుకుంటూ ఉన్నాను తెలుసా, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ చూస్తుందా. మీరు రాకముందు ఎందుకోండి మధ్యలో ఆగిపోయింది, మీరు అప్పటికి వచ్చేసారు. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ఇట్. యా, ఇట్ వాజ్ దేర్. థ్యాంక్ యూ. గ్యాలరీలో ర్యాండమ్ గా ఫస్ట్ నుంచి 18th పిక్ చూపించండి. ఫస్ట్ నుండా? నా దాంట్లో వేలల్లో ఉంటాయండి ఫోటోలు. సో దిస్ ఇస్ ది 18th పిక్ లాస్ట్ నుంచి. మేబీ. యా, యాక్చువల్లీ ఏంటంటే నిన్నటివి సెల్ఫీస్ కాకుండా మళ్ళీ సపరేట్గా కంటెంట్ ఉండాలని వేరే తీసా. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది హర్యానాయేనా? విచ్ వన్? ఒళ్ళో ఉన్నది హర్యానానే కదా? ఇది నేనే. నైస్. నువ్వు హారిక చాలా క్లోజా? ఈ మధ్యకాలంలో వి ఆర్ ప్రిటీ క్లోజ్. యా, గుడ్ టు నో. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో షేర్ చేయని పిక్స్. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను ఆర్యానా లాగా అనిపిస్తాను ఇందులో. నేను ఆర్యానా అంటే న్యాచురల్ గా మేకప్ అండ్ ఆల్. ఐ వాజ్ సో ఫోకస్డ్ నా వర్క్ అవ్వాలి అని చెప్పి. ఏం చేస్తున్నావు సోహెల్? ఒకసారి యాక్చువల్లీ ఏంటి సోహెల్ ఆ పిచ్చి చూపులు? వాట్ యూ డూయింగ్ రా? యాక్చువల్లీ నేను సడన్గా క్యాప్చర్ చేసిన, నేను దయ్యం వచ్చిందని అనుకున్నా ఆ ప్లేస్లో. సడన్గా లైక్ వెనక చూస్తే ఇట్లా చూస్తున్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఐ రియలీ ఫెల్ట్ సో గ్లాడ్. 19,000 ఫోటోలు ఉంటే ఇట్లనే ఉంటుంది బాధ. సారీ రా పృథ్వీ. ఓ పృథ్వీ గారు, హలో పృథ్వీ గారు. ఇలాంటి పోస్ట్ చేయొద్దు అంటాడు, యూట్యూబ్లో పెట్టేసిన నేను. We do this crazy stuff in the house, very normal stuff. So, మీకు ఎట్లా టచ్ అవుతుందా? yeah, it is actually. ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారంటబ్బా, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మీ సక్సెస్ అంతా మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాను అని. ఎప్పుడైనా మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేశారా? ఆ నంబర్ ఉందా ఫోన్లో? Oh no, I don't have అండి. నో షేర్ చేసుకుంటాను అనలేదు. యా, ఇట్ వాస్ దిస్ ఇంటర్వ్యూ వాజ్ విత్ రోల్ రైడా. ఆ అబ్బాయి చూస్తే బాగుండు ఒకసారి. నేను అబ్బాయి ముందే చదువుకుంటూ పెరిగాను, బట్ నేను సంపాదించడం అబ్బాయి చూడలేదు. ఒకసారి అబ్బాయి నన్ను చూస్తే బాగుండు, ఒకసారి ఒక డిన్నర్కి కానీ ఒక కాఫీకి కానీ వెళ్ళి ఒక టైం స్పెండ్ చేస్తే బాగుండు అని అన్నా అంతే. ఎందుకు? నేను ఎప్పుడు అది ఉండనండి, వీళ్ళు చూడాలి, నన్ను ఏదో ఫీల్ అయిపోవాలని. పాపం వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, నా లైఫ్లో నేను బిజీగా ఉంటాను. మళ్ళీ అవన్నీ పెట్టుకొని క్యారీ చేయదు. ఇట్ వాజ్ ఎ మూమెంట్ లైక్ దట్. ఇట్ వాజ్ లైక్ డన్. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, లేకపోతే మేబీ మేమిద్దరం గ్రాంటెడ్ అయిపోయి ఉండొచ్చు. సో ఎవరు లైక్ ఓకే విల్ క్విట్ దిస్ అని చెప్పేసి అంతే. యూ వాంట్ హిమ్ టు సీ యూ ఇన్ అ వెరీ హ్యాపీ ఫేస్. యా, హీ వాంట్స్ దట్ యాక్చువల్లీ. ఒకవేళ మేము బ్రేకప్ అయినా 1-2 సార్లు కలిసినప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పేవాడు. సో సేమ్ కన్సర్న్ ఐ ఆల్సో హ్యావ్. నౌ ఐ డోంట్ హ్యావ్ కాంటాక్ట్, బట్ ఐ కీప్ దట్ వైబ్స్ ఇన్ బిట్వీన్ అండి. నేను ఎవరితో గొడవ పెట్టుకుని విడిపోయినా కూడా మళ్ళీ ఒక లాస్ట్కి మంచి ఎండ్ వెళ్ళి చేస్తా. ఒక 1 month 2 months అయినా కూడా దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో వెర్ షెల్ వి ఎండ్ అని చెప్పి నా పాయింట్ నుండి క్లియర్గా ఎండ్ చేసుకుంటా. ఆ అబ్బాయి ఎవరైతే ఉంటారో ఈ వీడియో కనుక, ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే అరియానా ఈస్ వెరీ వెరీ హ్యాపీ. సో షీ వాంటెడ్ యూ టు నో అబౌట్ దట్, అందుకని నేను చెప్తున్నాను. అండ్ యూ ఆల్సో బీ హ్యాపీ. ఐ ప్రే ఫర్ యూ. సో స్వీట్. యా, చిన్న గేమ్ ఆడుకుందాం.
అమ్మ ఏమేంటో తెలుసా? టైమ్ ఫర్ డ్రాయింగ్ ఆన్ ది బ్యాక్ ఛాలెంజ్. నేను ఏం గీసానో మీరు అది గీయాలి. ఓకే, యూ రోట్ సంథింగ్. నో ఐ డెంట్ రైట్ ఎనీథింగ్, ఐ డ్రూ. స్క్రిప్ట్ అయినా అయ్యో దీప్తి గారు ఇది పెద్ద టాస్క్లో ఉంది, అసలు ఏం తెలియట్లేదు నాకు. షేర్. సరే అయిపోయింది, ఫస్ట్ డయాగ్రామ్ అయిపోయింది. నేను గీసింది ఏంటి? ఐస్ క్రీమ్ బొమ్మ. హరియానా గీసింది ఏంటి హరియానా అది? నాకు తెలియలేదు. ఇదిగో సెకండ్ అంటే సీజన్. ఈ గీతలోనే మా తల్లే, మా బంగారమే. ఓకే, సెకండ్ సీజన్ లో నేను బొమ్మలు గీస్తే నవ్వారు కదా మీరందరూ. హరియానా ఇంకా తోపు అనమాట. సెకండ్ బొమ్మ గీస్తున్నాను ఇప్పుడు. అయ్యో నాకు అసలు తెలియట్లేదు దీప్తి గారు. నేను ఇది స్లూప్లో దించేస్తాను ఇంకా. నాకు తెలియట్లేదు. నేను ఇంకా గీల లాస్ట్ చీటింగ్. బిగ్ బాస్ అలవాటు అయిపోయింది తెలుసా గేమ్స్లో చీటింగ్ చేయడం. హరియానా మీకు పెట్స్ ఇష్టమా? యా అండి ఇష్టం. ఏ పెట్టు? ఏ పెట్ అంటే నేనే గీసాను. హరియానా నానా డాగ్ ఇది. నానా అసలు ఇది రైట్ అండ్ ది బ్యాక్ ఛాలెంజ్. నేను గీసింది ఇది. ఓకే క్యాట్ అండి. ఇలా కూడా ఆడతారా ఈ ఛాలెంజ్? నాకు తెలీదు. క్యాట్ నాకు తెలీదు ఇలా కూడా రాస్తారు. ఈ స్పోర్ట్స్ స్పిరిట్ మొత్తం బిగ్ బాస్ లో వచ్చింది తెలుసా. ఎట్లయినా సరే గేమ్ గెలవాలని. ఇదిగో లాస్ట్ తిరుగు. ఇది నేను రాస్తాను, నువ్వు అదేంటో రాయాలి. ఓకే ఓకే. ఓకే హరియానా రాయ్. రాసేసా. రాసావా? ఓకే. నేను బిస్కెట్ చేసిన ఈ రౌండ్ అని అర్థమైంది నాకు. హరియానా అని తను రాసింది, నేను రాసింది. థ్యాంక్ యూ అండి. సో స్వీట్. అదేంటో కూడా తెలియదు, ఏ జంతువో కూడా తెలియదు. సరే హరియానా, యాక్చువల్ గా ఈ రౌండ్ ఆపేద్దాము బికాజ్ మీ డ్రాయింగ్ స్కిల్స్ నాకు ఎక్కువ తెలిసిపోయినాయి అనమాట. మా ఛానల్లోనే చూపించాల్సిన హరియానా స్టఫ్. ఇల్లు అంటే ఒప్పుకున్నాను, సరే నీకు నీ ఛానల్లో చూపిస్తాను కదా. ఇంకా మా ఛానల్లోనే నువ్వు చూపించేది ఏంటి? నీ వార్డ్రోబ్ చూడాలని ఉంది. I'll show my wardrobe. I'll show it. సో కమింగ్ టు మై బెడ్రూమ్. నాకు చాలా భయం నా బెడ్రూమ్ చూపించాలంటే. నా ఇల్లు చాలా మెస్సీగా ఉంటుంది. అదే న్యాచురాలిటీ. గాడ్ సీరియస్లీ దిస్ ఇస్ నీట్ గానే ఉంది కదా, ఎందుకు అంత భయపడ్డావు? లే దిస్ కెన్ బి మోర్ గుడ్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. మన యాంకర్స్ కాస్త మేకప్ బట్టలు ఇవే ఉంటాయి కదా. అండ్ దిస్ ఈజ్ మై కబోర్డ్. రెగ్యులర్ గా ఇప్పుడు సడన్ గా నేను ఏదైనా పార్టీకి వెళ్ళాలి, లేదంటే ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి, సో అట్లా డివైడ్ చేసి పెట్టుకున్నా. గ్లిటరీ థింగ్స్ చాలా ఇష్టం. గ్లిటరీ బట్టలు నా దగ్గర చాలా ఉంటాయి. గ్లిటరీ బట్టలు కొన్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నా. అండ్ నాకు ఇట్లా జాకెట్ వేసుకొని ప్యాంట్స్ వేసుకోవడం ఇష్టం. సో అలా ఇది. అండ్ దిస్ ఇస్ స్పెషలీ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట. సో యూఎస్ నుండి మై ఫ్రెండ్ హెస్ గిఫ్టెడ్ మీ. దిస్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ జాకెట్. ఏంటి జాకెట్ స్టోరీ ఏంటి? ఇట్స్ జస్ట్ ర్యాండమ్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. సో ఇది అరౌండ్ 20K ఏదో దీని కాస్ట్. సో నాకు పర్సనల్గా ఇది ఇష్టం. ఫుల్ యాటిట్యూడ్ వస్తుంది వేసుకోగానే, ఫీల్ వస్తుంది. సో ఇది బిగ్ బాస్లో కూడా ఉండింది నాకు. ఇదిగోండి బిగ్ బాస్ ఇంకా మరకలు అట్లనే ఉన్నాయి. ఒకటి పెయింట్ టాస్క్ కదా, కఫిన్లో ఉండి ఇట్లా క్యాప్స్ వేసుకుంటే రంగు పడుతుంది. సో స్టిల్ అట్లా పెట్టుకున్నా నేను ఆ గుర్తు. సో స్టిల్ ఐ హ్యావ్ దట్. ఇంకా ఇక్కడ కూడా ఉంది రెడ్. అవును, మొన్న ఆర్జీవి గారు దానికి వేసుకుంది. ఇదే ఆర్జీవి గారు కాంప్లిమెంట్ చేసిన డ్రెస్ ఇదే. దిస్ ఇస్ మై ఫేవరెట్. బట్ ఇది కుదరట్లేదు ఎప్పుడు వేసుకుందామంటే. ట్రై చేసా బట్ ఇప్పటికే కుదరట్లేదు. సో
సో యా ఇది నా ఫేవరెట్ ప్రస్తుతానికి, చాలా సంవత్సరాలుగా ఉంది. ఐ లవ్ దిస్. ఇప్పటిదాకా వేసుకోలేదా? నువ్వు కుదరట్లేదు ఇది. ఎన్ని ఇయర్స్ అయింది దీన్ని కొని? మేబీ 1.5 2 years అయ్యుండొచ్చు. 2 years నుంచి వేసుకోవడానికి కుదరలేదు. అసలు మనం అనుకో సైజులు మారిపోయి ఆ డ్రెస్సింగ్ ఎందుకు మళ్ళీ లైఫ్లో పనికిరాదు అనమాట. అసలు ఏది చెప్పవా? నడుము ఎక్కడ ఉందో చెప్పవా? ఇదిగోండి ఈ పిట్ట నడుమే. బార్బీ బొమ్మలు ఉంటాయి చూడండి, పిట్ట నడుము అంతే. అండ్ ఇంకా నీ వార్డ్రోబ్ లో నీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి అరియానా? ఓకే, నేను నా వాచెస్ చూపిస్తా. వాచెస్? యా, యూ కెన్ షో హియర్. ఫస్ట్ వాచ్, నా ఎక్స్పెన్సివ్ ఫస్ట్ వాచ్ ఇదే. అండ్ ఇది బర్త్డేకి గిఫ్ట్ నాకు, మైకిల్ కోర్స్. ఇది అరౌండ్ 25 or 22,000 సంథింగ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గిఫ్ట్ అగైన్ ఆన్ బర్త్డే. నాకు గుర్తులేదు ఇది ఎవరు ఇచ్చారు. అండ్ ఇది మా చెల్లి గిఫ్ట్ ఇచ్చింది రీసెంట్ బర్త్డేకి. సో ఇది ఒక ఫ్యాన్ యూఎస్ నుండి పంపించారు, కిరణ్మయ్ గారు అనుకుంటా. థ్యాంక్ యూ అండి, తనే పంపించారు నాకు. సో తను స్పెషల్గా సోహెల్కి ఇచ్చి సోహెల్ నుండి నాకు పంపించారు, ఆర్యానాకి ఇది ఇవ్వండి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ సోహెల్. అండ్ దిస్ ఈస్ మహబూబ్ గిఫ్ట్ చేసిన వాచ్ ఇది నా బర్త్డేకి. సో వాచ్లు అంటే పిచ్చి నాకు, నేను 1,00,000 2 లక్షలు పెట్టమన్నా పెట్టేస్తా వన్ ఫైన్ డే. అంత ఇష్టమా? యా, వాచ్లు షూజులు అండి. ఓ సో దిస్ ఇస్ అరియానాస్ వార్డ్రోబ్ అనమాట. వన్స్ అగైన్ అరియానా, అసలు టైం తెలియలేదు నాకైతే అలా రావడం, అలా అడిగిన వెంటనే మీరు ఒప్పుకోవడం. ఇట్ వాజ్ ఆల్ సో గుడ్. అండ్ అరియానాని నేను స్క్రీన్ మీద చూసింది ఏంటో, అరియానా బయట కూడా అలాగే ఉంది. షీ సో సింపుల్, వెరీ ప్లెయిన్ హార్టెడ్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ అరియానా. థ్యాంక్ యూ దీప్తి గారు. కీప్ విజిటింగ్, వచ్చినప్పుడల్లా రండి మా ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వచ్చినప్పుడు మీరు కూడా రండి తప్పకుండా అండి. హాయ్, దిస్ ఈజ్ ఆర్యానా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మా దీప్తి నల్లమోతు గారి ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గంట టంగ్ మన అలా కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. బాయ్ అండి. బాయ్. సిద్ధు, ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను ఈ బయట ఫుడ్స్ తినద్దు, ఇవి మంచివి కాదు, ఇవి హెల్త్కి అని ఎన్నిసార్లు చెప్పాను. ముందర ఐప్యాడ్ ఆఫ్ చేయి. వన్స్ ఇన్ వీక్ ఏం కాదులే అమ్మా. వన్స్ ఇన్ వీక్, ట్వైస్ ఇన్ వీక్ మ్యాటర్ కాదు. వెన్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, నాట్ గుడ్ ఫర్ హెల్త్. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాం, అదే నేను అంటున్నా, మనం బయటకు వెళ్తున్నాం అనుకో, లేదా మనకు బాగా అత్యవసర పరిస్థితి తినాలి అని అంటే అప్పుడు తిన్నా అర్థం ఉంది. ఎందుకు నీకు ఇదే కుర్కురే ఇంట్లో చేస్తాను, ఇంట్లో చేసి ఇప్పుడు నీకు పెడతాను. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్.